హాయ్ హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా ఫ్రెండ్స్. మీ ముందుకి మళ్ళీ సరికొత్త వీడియోనైతే తీసుకొచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, ఏందనుకుంటున్నారా? చక్రం తిరుగుతుంది, దారం ఉంది, ఏంది ఇది కొత్తది భలే కనిపిస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇదైతే ఇక సేమ్ ఇక ఊల్ దారాలు అల్లుతారు చూడండి ఫ్రెండ్స్. ఇది ఏమంటారు ఈ వర్క్, చేనేత వర్కులు అట్లా అనిపిస్తుందా ఫ్రెండ్స్? అయితే ఇదేంటిదంటే ఇక మనం ఇప్పుడు సిల్క్ దారాలు అయితే వేస్తున్నాం చుంచులకి. దాన్ని జుట్టుకోనికైతే ఒకటి చేయించినాం ఫ్రెండ్స్. మస్తుంది కాదు, దాని దారం ఇందులో చుట్టి అయితే చుంచులు అయితే తయారు చేయాలి ఫ్రెండ్స్. ఇక మన దారం అయితే పింక్ కలర్ అయితే చుడుతున్నాం ఫ్రెండ్స్. ఇక వేరే చీరకి ఇదైతే ఇప్పుడైతే ఇక చుట్టుకొని రెడీగా ఉంచుకున్నాం. కొన్ని దారాలు అయితే బరబర చుట్టుకున్నాం, చీకట్ల చిన్నపిల్లలు ఉన్నారని. ఇప్పుడైతే ఇక చుట్టుడు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు చుంచులు అయితే తయారు చేస్తాం చూడ్రి. అంటే గిరాకీ చుంచులు ఫ్రెండ్స్, అయ్యి గిరాకీ చీరలు, మంచి మంచి పట్టు చీరలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక బ్లూ కలర్ గోల్డ్ కలర్ చీర అది. ఇంకా చుంచులు అయితే దానికైతే ఇక వేద్దామనేసి రెడీ చేసుకున్నాం ఆల్రెడీ కొన్ని. ఇప్పుడైతే కుట్టుడు అయితే చూపిస్తున్నా చూడ్రి ఫ్రెండ్స్, ఎట్లున్నాయో మంచిగా ఉన్నాయి. మీరు కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే ఇగో గోల్డ్ కలరు బ్లూ కలర్ చీర ఎట్లా మెరుస్తుందో చూడు ఫ్రెండ్స్. పెళ్లి కూతురు చీరలు అంటాయి పంపించిర్రు. ఇక దీన్ని వేసుకొనికైతే సూపర్ ఉన్నాయి. చుంచులు అయితే వేస్తున్నాం. కొన్ని అయితే తయారు చేసుకొని పెట్టుకున్నాం ఆల్రెడీ, నిన్న తయారు చేసినవి అవి. ఇగో ఇప్పుడైతే ఒకటి తయారు చేసేడైతే మీకు చూపిస్తాను. నీట్గా క్లీన్గా అయితే ఉంటుంది. కొన్ని చుంచులు తయారు చేసి అయితే చీర మీద అయితే పోసిన చూడరు ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. చీర మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకొకటి గుట్టేదైతే మీకైతే చూపిస్తాను ఎట్లుంటుందో చూడరు ఒక్కసారి. ఫస్ట్ ఇక సూది దారం ఎక్కించుకోరి, సూది తీసుకోరి. ఇందాక రెడీ చేసి ఉన్న ఇక మంచిగా అయితే కుచ్చుకోరి. సూది గుచ్చిన తర్వాత నీట్గా ఒక 2-3 సార్లు అయితే గట్టిగా ఫ్రెండ్స్, గట్టిగా ముడేసి తిప్పి మరి మంచిగా చేసుకోరి. ఇగో గోల్డ్ కలర్ అయితే చేస్తున్నాం చూడ్రి. ముందే అన్నీ చీకటితో లేచి అల్లుకున్నాం ఫ్రెండ్స్. ఇగో చిక్కు వస్తుంది, ఇక మొత్తం చికాకు ఉంటుంది. నీట్గా ఒక నిమిషం లేట్ అయినా పర్లేదు కానీ ఇగో గుచ్చుకోరి. గోల్డ్ కలర్ తీసుకున్నాం, గోల్డ్లో కూడా చేస్తున్నాం. 3 సార్లు సూది అయితే గుచ్చింది, తిప్పేసింది 2 రౌండ్లు. ఇక ఈ బంగారం కలర్ దారం అయితే అసలు ఎట్టుంది అనుకున్నామండి, అసలు మస్తు మెరిసిపోతుంది, అసలు సూపర్ మెరుస్తుంది. దానికి కొన్ని ఇక స్టోన్లు అదేంది ఏమంటారంటే వాటిని పూసలేసి గుచ్చితే మాత్రం ఏమన్నా ఉంటాయి, సూపర్ ఉంటాయి చూడ్రి. మీరు కూడా చేయించుకోరి, సూపర్ ఉంటాయి. పెళ్లి చీరలకు మాత్రం మస్తు చేస్తారు. ఇక 2-3 సార్లు కుట్టింది బిర్రుగా గుంజింది. ఇక కట్ చేసింది చూడ్రి ఫ్రెండ్స్. ఇక కట్ చేసినాక మళ్ళీ సమానంగా అయితే కట్ చేసుకోవాలిగా, నీట్గా ఉండాలంటే సమానంగా కట్ చేసింది. అట్లనే బాగానే ఒక 20 చేసినాం ఫ్రెండ్స్. అవి అయితే ఒక గోల్డ్ కలర్ 20, బ్లూ కలర్ 20 చేసినాం. ఇంకా తర్వాత మాత్రం ఇక చీరకైతే గుట్టుకోవాలి కాబట్టి ఇక అట్లనే చేస్తూనే ఉంది ఆమె. ఇక ఒక 10-15 దాకా చేయాల్సి వస్తుంది. ఇప్పుడే ఒక 5 మొదలు పెట్టినాం. మరిన్ని ఉన్నాయి చేసేటి అయితే. ఇక చేసి ఈ గిరాకీ సుంచులు ఫ్రెండ్స్, ఇక వేస్తే మాత్రం ఇక 200 అయితే ఇస్తారు. 200 అయితే తీసుకుంటాం. ఇంకా వస్తూనే ఉంటాయి చీరలు అయితే. రోజు ఒక చీర మీ ముందుకి మంచి పట్టు చీరలు అయితే తీసుకొస్తాయి. సూపర్ పట్టు చీరలు అయితే ఉంటాయి. డిజైన్లు మంచి శారీ డిజైన్లు సూపర్ ఉంటాయి. గోల్డ్ కలర్ అయితే తయారు చేస్తున్నాం. బ్లూ కలర్ అయితే తయారు చేసుడు అయిపోయింది. గోల్డ్ కలర్ తయారు చేస్తున్నాం అంతే. ఇదే మంచిగా చుట్టి గట్టిగా అయితే చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గట్టిగా చుట్టేది వీడిపోతాయి అనమాట. ఊడిపోతే ఒక్క పూస పోయినా కూడా అందంగా ఉండవు. కాబట్టి ఫస్ట్ ముందు ఒక 2 కుట్లు వేసుకోవాలి, మళ్ళీ వెనక తర్వాత ఒక 3 వేసుకోవాలి, తిప్పాలి. దాని చుట్టూ ఒక 5 రౌండ్లు దాకా తిప్పి మళ్ళీ వాటిని కూడా ఉచ్చుముళ్ళు వేస్తుంటే ఊడకుండా దాని తర్వాత కట్ చేసుకోవాలి. ఇదైతే ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక పెళ్ళైన వాళ్ళు వైఫ్లు అటు ఇటు బయటికి పోకుండా పనికి పోకుండా ఇది మంచిగా ఉంటుంది. ఇదైతే నేర్చుకోండి ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది చుంచులు వేయడం మాత్రం.
మంచి గిరాకీ కూడా వస్తుంటుంది చుంచులు వేయడం మాత్రం. చేసుడు మాత్రం ఒక రోజంతా పట్టుద్ది. ఇక కష్టపడాలి, బయటికి పోయినా కూడా కష్టపడలేదు ఫ్రెండ్స్. ఇక ఇదే దారాలు పోగులన్నీ ఒక దగ్గర పోసుకొని నీట్గా ఒక దారంకి దారం ఎక్కించుకొని మంచిగా కుట్టుకొని పూసలతో కుట్టుకొని ఎట్లుంటుంది. ఇప్పుడు పోసుడు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక అన్నీ కుట్టేసినాం. ఇక పోసినవి చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. ఇక కుట్టుడు అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చినాయో. ఇక ఇంకొన్ని ఉన్నాయి కుట్టేవి మాత్రం. ఇక కుట్టేవి అయితే చూపిస్తాను చూపి. బ్లూ కలర్ అయిపోయింది కుట్టుడు, గోల్డ్ కలర్ అయితే కుడుతున్నాం. ఫస్ట్ సూది ఎక్కించుకోండి ఇందాకలా చేసిన వాటికి చుంచులకి. దాని తర్వాత 2 పూసలు అయితే ఎక్కించుకోరి. 2 పూసల తర్వాత ఇక కుచ్చేసేది. 2 సార్లు చీరలకు గుచ్చి బయటికి తీరి సూదిని, మళ్ళీ 2 సార్లు గుచ్చి చుట్టూ తిప్పి మళ్ళీ బయటికి తీరి మళ్ళీ ఆ పూసలో నుంచి కిందికి అయితే తీసుకోండి. మళ్ళీ ఉన్న చుంచులకు మాత్రం ఒక 3 సార్లు మూడేరి. అప్పుడైతే మాత్రం నీట్గా అయితే వస్తుంది. లేకపోతే ఇగో ఇంకొక శారీకి అయితే చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇందాక గ్రీన్ అని పింక్ చుట్టుకుంటాం కదా, సో ఊకనైతే ఇక ఇట్లా పెట్టుకొని షాప్లీస్ గీతలు అయితే గీసుకున్నాం. ఎంత లాంగ్ ఉండాలి, ఎంత డిస్టెన్స్ ఉండాలి అనేటి అయితే ఇక చాప్లీస్తో అయితే గీతలు అయితే గీసినాం. ఇదైతే గులాబీ కలరాను చిలక పచ్చ కలర్ ఫ్రెండ్స్. సూపర్ ఉంది చీర మాత్రం, నీట్గా ఉంది. ఇక కుట్టడం కూడా అయిపోయింది. చూడు ఫ్రెండ్స్ ఎట్లుందో, ఖతర్నాక్ ఉంది. పెళ్లి కూతురు చీర మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. మన ఛానల్ చూసేటోళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. సూపర్ చీరలు అయితే ఉన్నాయి. నీట్గా అయితే కుట్టడం అయితే అయిపోయింది. ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, మీరే కామెంట్ చేయరి. సూపర్ ఉన్నాయి చుంచులు వేసుడు మాత్రం. ఇక వీటికైతే 200 అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం మాదే దారము పూసలు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. మళ్ళీ మరొక వీడియోతోనైతే ఇక మేము ముందు అయితే ఉంటాను.